కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ద్రాక్షారామ శ్రీ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం మొదలుకుని స్వామివారికి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా ఓం నమః శివాయ నినాదాలతో మారుమోగి భక్తి వాతావరణం నెలకొంది. కార్తీక మాసంలోని తొలి సోమవారానికి హిందూ శాస్త్రాల్లో విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ రోజు పరమశివుడు అత్యంత సాన్నిధ్యంగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి శివలింగానికి నెయ్యి వేసి దీపం వెలిగించి బిల్వ దళాలతో పూజ చేస్తే పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే కార్తీక దీపం వెలిగించడం, సోమవారం వ్రతం ఆచరించడం ద్వారా శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తారని విశ్వాసం ఉంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చి పూజలు చేశారు. ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవానీ మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్లో ఆడవారికి, మగవారికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశామని, మంచినీటి సదుపాయం, టాయిలెట్ సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు సమగ్రమైన విధంగా చేశారు. శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం రెండూ అందుబాటులో ఉన్నాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది అని తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లు వెంకట దుర్గా భవానీ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి, శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం, ద్రాక్షారామ. ఓం నమః శివాయ. పంచారామ క్షేత్రమైనటువంటి ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులకి ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా ఒక 50 రూపాయల లైన్ ఒకటి, 100 రూపాయల టికెట్ లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లో వచ్చేటువంటి భక్తులు ఇప్పుడు తుఫాను పరిస్థితుల దృష్ట్యా, అలాగే వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటర్ ప్రూఫ్ షామియానాలు, పెండాల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్ వెంబడి. అలాగే ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకి మంచినీటి సదుపాయాన్ని కూడా సేవా సంఘం వారి ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా అటు స్త్రీలకి ఇటు పురుషులకి కూడా సెపరేట్గా టాయిలెట్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసింది జరిగింది. అదనంగా కూడా మరొక 24 టెంపరీ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేశాము. ఆర్కియాలజీ వారి పర్మిషన్తో వేరు ప్లేసుల్లో ఈ టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలకి, చంటి పిల్లలకి పాలు, మజ్జిగ లేదా బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా జరిగింది. ఉచిత ప్రసాదం కంటిన్యూగా వీరికి అందజేయడం జరుగుతుంది భక్తుల సహకారంతో. ఈరోజు శ్రీ స్వామివారి దేవస్థానంలో అన్నదానం స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ భక్తులందరూ కూడా ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి ఇచ్చేసి శ్రీ స్వామివారి, అమ్మవారిని దర్శించి వారి కృపకు పాత్రలవ్వాలని కోరుతున్నాను. ఓం నమః శివాయ. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కార్తీక మొదటి సోమవార శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసం అనగానే విశిష్టత అంతా శివోహం, శివుడి జపంతోనే, ఓం నమః శివాయ జపంతోనే ఈ నెలంతా గడుపుతూ ఉంటారు భక్తులందరూ కూడా. మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే ఎంత సైక్లోన్ ఎఫెక్ట్తో ఉందో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఏదైతే ఈ ప్రమాదరీత్యా ఎంత తుఫాన్ ప్రమాదరీత్యా స్కూళ్ళకి సెలవు ఇచ్చారో పిల్లలందరినీ కూడా తమ ఆధీనంలో పెట్టుకుని ఇంటి వద్ద నుంచి బయటకు పంపకుండా సురక్షితంగా ఉంచాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం జరిగింది. ఇటు విద్యుత్ శాఖ అధికారులని, పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా ఎరెక్ట్ చేయడం జరిగింది. అలాగే తుఫాన్ షెల్టర్ హోమ్స్ అనేవి ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో కోటిపల్లి, అటు శేర్లంక గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తిగా కాచిన వేడి నీళ్ళే తీసుకోవాలి. అదేవిధంగా ఈ డెంగ్యూ, మలేరియా ఇలాంటి అంటువ్యాధి ఈ వ్యాధులు వారిని పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని పూర్తిగా
అందరూ సురక్షితంగా ఉండాలని, అలాగే ఆ భీమేశ్వర స్వామి ఆశీస్సులు మరి మెండుగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని సుందర ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి కార్తీక సోమవారం మొదటి సోమవారం శుభాకాంక్షలు. అంతా శివోహం.